మాట్లాడు. ఏం జరిగింది? ఎలా జరిగింది నీకు? ఎలా యాక్సిడెంట్ అయింది? ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు బయలుదేరారు? రాత్రి 6 గంటల దాకా ఫోన్ చేసిండు. 6 గంటలకు నేను ఫోన్ చేసిన. 6 గంటలకు ఫోన్ చేసినాక 6:15కు నేను పనికాడికి వెళ్తున్నా, కాలు చేతులు కడుక్కొని వెళ్ళినా అని చెప్పిండు. 6:15కు ఫోన్ చేసినాక చెప్పిండు, వెళ్ళిండు. మళ్ళీ 6:15కు వచ్చిండు. రోడ్డు దాకా వచ్చినాక కారు గుద్దిందట. కారు గుద్దిందా? కారు గుద్దింది. అయినా గిట్లా ఇగో నిద్ర పోయినట్టు రోడ్డు మీద పడిపోయిండు. పడిపోయినా కానీ ఆ కారోడు మొత్తం మీదికి వెళ్ళి తీసుకుపోయిండు. ఆ కారు గుద్దపోతే ఆ మనిషికి మంచిగుండు. తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిరా? కారు గుద్దినాక ఇంత మా ఇంటి దగ్గర పొలగాడ ఇంత ఫోన్ చేసి బాబాయ్ బాబాయ్ మంచిగానే ఉన్నాడు కావచ్చు అని బాబాయ్ బాబాయ్ లావంటే కాళ్ళు లేదు చేయలేదట. పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసిండట. అంబులెన్స్కి ఫోన్ చేసి అది కారోడు ఈయన చూసి పొలగాన్ని చూసి ఆయనతో తప్పించుకొని పెట్టిండట. ఆడిపోయి నేను దాయిపిస్తున్నా అని చెప్పిండట. పడ్డాడు. కారు మొత్తం మీదికి వెళ్ళవేయిందట. ఆయన నేను చేయలే. కారు పోతే నా మనిషి బతుకు ఆయన నిద్రపోయినట్టే అన్నాడు రోడ్డు మీద. ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్ వాళ్ళది ఏమైనా తప్పు ఉందా దీంట్లో? హాస్పిటల్లో కొద్దిగా వచ్చినాక 3 స్కైనింగ్లు తీసినాక ఏమైంది సార్ అంటే ఈ కాలు చెయ్యి ఇరిగిందమ్మా అని అన్నాడు. అన్నాక తలకేమన్నా దెబ్బ తాకిందా అంటే ఏ దెబ్బ తాకలేదు, కుట్లు పడ్డాయి. తల ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే తల ప్రాబ్లం ఏం లేదు కానీ తెల్లారి చెప్తామని అన్నాడు. అన్నాక మరి తెల్లారి చెప్తా అంటున్నాం, మరి మేము యారు హాస్పిటల్ తీసుకుపోతామని అంటే తలకేం ప్రాబ్లం లేదమ్మా అని చెప్పిండు. నాకు అది ఒక్కటే మాట గట్టిగా చెప్పినాక నేను ఇంకో అయితే తెలిసినా నేను అంతవరకు వెళ్ళలేదు సార్. తలకేం తాకలేదా సార్ అని మళ్ళీ అడిగిన తలకేం ప్రాబ్లం లేదని చెప్పిండు. నాకు ఒక కాలు చెయ్యే ప్రాబ్లం అని చెప్పిండు. రాత్రి ఏం ట్రీట్మెంట్ చేయలేదా వీళ్ళు హాస్పిటల్లో? రాత్రి నేను 2 దాకా ఉన్నాక ఇంకా సిస్టర్లు మీరు ఉండకూడదని మమ్మల్ని బయటకు పంపించారు. మా అల్లుడు ఉన్నారు. పంపించినాక మళ్ళీ తెల్లారి వచ్చే వరకే ఇలా జరిగిపోయిందా? తెల్లారి వచ్చే వరకు గుర్రు అంటుండు. మా అల్లుడు ఉన్నాడు దగ్గర, గుర్రు కొడుతుండు. గుర్రు మంచిగా గుర్రు కొట్టిండు. గుర్రు కొడితే నిద్ర వేయండి అనుకున్నాం. మేమందరం వచ్చినాక మమ్మల్ని లేచి చూసిండు. ఇట్లా కన్ను చూసిండు. డాడీ డాడీ అన్న బిడ్డ వెళ్తే లేచి చూసిండు. చూసినాక నిద్ర వేయండి లేపకూడదు అన్నాక ఆయనతో మీరు నిద్ర వేయండి అని నమ్మినాం సారు. నిద్ర వేయండి అని నమ్మినాక వచ్చి గిట్ట చేయి ముట్టి చూసిండు. మా అల్లుడు మొత్తం చల్లగా అయిపోయిండు. ఎందరు పిల్లలమ్మా నీకు? కొడుకు నా కొడుకు చిన్నాడు. నా కొడుకు ఏమో తెలియదు.